సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం సేవింగ్స్ చేయాలి అని అనుకుంటాం. సేవింగ్స్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారు, కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి అంటారు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ శ్రావ్య. బాగుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు రీసెంట్గా జియో కూడా బ్లాక్ రాక్ అనేది వాళ్ళ ఫండ్స్ కూడా స్టార్ట్ అయింది. సో దాని గురించి ఏమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ తప్పకుండా. జియో బ్లాక్ రాక్ అని జాయింట్ వెంచర్ ఫర్మ్ కంపెనీ ఒకటి ఇండియాలో లాంచ్ అయింది. అది 50-50 జేబీ జియోకి అండ్ బ్లాక్ రాక్కి. సరే, జియో రిలయన్స్ గ్రూప్ కంపెనీ అందరికీ తెలుసు మనకి. జియో వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ మార్కెటింగ్ నెట్వర్క్, వాళ్ళ స్ట్రాటజీస్, హౌ ది అప్రోచ్ కస్టమర్స్ అందరూ బాగానే పరిచయం మనకి. బ్లాక్ రాక్ అనేది అమెరికన్ కంపెనీ. అది దాదాపు $12 trillion ఉన్న అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. అది వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ. అది సో వాళ్ళు అంటే అమెరికాలో వరల్డ్లో లార్జెస్ట్, ఇండియాలో లార్జెస్ట్ జియో కలిసి జియో బ్లాక్ రాక్ అని 50-50 జాయింట్ వెంచర్ వాళ్ళు సెటప్ చేశారు ఇండియాకి. దానికి కారణం ఏమి ఉండొచ్చు అంటే ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ చాలా బాగా అగ్రెసివ్ గ్రో అవుతోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 74 lakh crores ఆ రేంజ్లో ఉంది మన ఇండియన్ ఏఈఎం, ఇండియన్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఇంకా ఈక్విటీలో చూసుకుంటే రిలయన్స్ కూడా టాప్లో ఉంది మనకి ఇప్పుడు. అవును, రిలయన్స్ టాప్లో ఉంది. సో బ్లాక్ రాక్ ఇంట్రెస్ట్ ఏమిటంటే ఇంత గ్రోయింగ్ మార్కెట్లో వాళ్ళు కూడా ప్రెజెన్స్ కావాలి అని, జియో కూడా డెఫినెట్గా ప్రెజెన్స్ ఉండాలి అని వాళ్ళు టైప్ అయ్యారు. బ్లాక్ రాక్ ఇండియాలో ఇంత ముందు డిఎస్పీ కంపెనీ ఉంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉండేవారు ఇంతకుముందు టిల్ అబౌట్ 2019-20 ఆర్ సో. తర్వాత ఇద్దరు సెపరేట్ అయిపోయిన తర్వాత జియోతో వాళ్ళు టైప్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో బ్లాక్ రాక్ గ్లోబల్గా ప్యాసివ్ ఫండ్స్ అంటే యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం మనం. ప్యాసివ్ అంటే డెట్ బేస్డ్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, వీటిలో వాళ్ళు చాలా పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళు. ప్యాసివ్ ఫండ్స్ అంటే వాటిని ఫిక్స్డ్ ఇన్కమ్ అంటుంది వాటిని. సో దాంట్లో ఆ సెగ్మెంట్స్ ఇండియాలో ఆల్రెడీ వాళ్ళు రావాలని వాళ్ళు స్ట్రాంగ్ ప్లాన్స్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జూలైలో వాళ్ళు 3 ఫండ్స్ లాంచ్ చేశారు ఇండియాలో. ఒకటేమో మనీ మార్కెట్ ఫండ్ అంటాం దాన్ని మనం. అది కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ డెట్ ఫండ్ అది కూడాను. ఇంకోటేమో ఓవర్ నైట్ ఫండ్ అని ఒకటి వచ్చింది. ఇంకోటి లిక్విడ్ ఫండ్. ఈ 3 ఫండ్స్ ఆల్రెడీ ఐపీఓ లాంచ్ అయింది, బాగానే సబ్స్క్రైబ్ అయింది ఇండియాలో. ఫస్ట్ కాబట్టి అది ఫ్రెష్గా జియో పేరు ఉంది, బ్లాక్ రాక్ పేరు ఉంది. అవన్నీ డెట్ ఫండ్స్ మంచి రెస్పాన్స్తో వాళ్ళు స్టార్ట్ చేసి ఐపీఓ అయింది. తర్వాత ఇంకా మ్యూచువల్ ఫండ్ అంటే ఓపెన్ అయిన తర్వాత దట్ షుడ్ ఓపెన్ ఫర్ గ్రోత్ నా. మిగతా ఫండ్స్ కూడా వాళ్ళు స్లోగా రోల్ అవుట్ చేస్తారు. జియో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళు అనౌన్స్ చేస్తుంది అంటే చెప్పింది, మిగతా వాళ్ళు మనకు ఎస్టిమేట్ చేయగలిగింది ఏమిటంటే వాళ్ళు లో కాస్ట్లో తేవాలని, మాసెస్ టార్గెట్ చేయాలని వాళ్ళ ఐడియా. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాక్ మేబీ 2010 years బ్యాక్ ఆర్ సో వాళ్ళు జియో మొబైల్ ఫోన్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు చాలామంది దాదాపు 1 to 2 years ఫ్రీగా వాళ్ళు కాల్స్ ఇచ్చేవారు. వాళ్ళు అందరినీ వాళ్ళు మొబైల్ ఫోన్కి వాళ్ళు ఎడిక్ట్ చేసి దాని తర్వాత స్లోగా వాళ్ళు దాని మీద టారిఫ్ పెట్టుకుంటూ వచ్చారు. అంటే అందరికీ మొబైల్ ఫోన్ అంటే ఫోన్తో పాటు కనెక్షన్ ఇచ్చేసి ఫ్రీగా ఇచ్చి 1 year ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీ అని అలా అందరినీ వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు దాన్ని తర్వాత వాళ్ళు రెవెన్యూ మోడల్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా వాళ్ళ అప్రోచ్లో ఎక్స్పెన్స్ రేషియోస్ అంటారు దీంట్లో. అంటే దాంట్లో కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్కి తర్వాత ఏఎంసీస్కి మధ్యన. బాగా తగ్గించి వాళ్ళు చాలా తగ్గించి అంటే ఇన్వెస్టర్కి బాగా యూస్ఫుల్గా ఉండేలా చేయాలని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. తర్వాత ఏమవుతుందో తెలియదు మనకి, బికాజ్ వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి కాబట్టి. కానీ వాళ్ళ ఇనిషియల్ టార్గెట్ చాలా చాలా మంచిది చెప్పుకోవాలి. కామన్ మ్యాన్. ఇంకొక లాజిక్ ఏమి నేను చదివానంటే, నేను ఇండియాలో మన మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ చాలా తక్కువ గ్లోబల్ యావరేజ్ చూసుకుంటే. అంటే 74 lakh crores అంటున్నాం మనం. మన జీడిపి దాదాపు 4.5 లక్షల కోట్ల మంది, అంటే 400 లక్షల కోట్ల మంది, అంటే $4.3 trillion ఉన్నాం మనం.
దానికి దీనికి చూసుకుంటే రేషియో 15% మన మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్. డెవలప్డ్ కంట్రీస్లో అది దాదాపు 40-50%లో ఉంది. యూఎస్లో 120% పెనిట్రేషన్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఏఈఎం. దాంతో కంపేర్ చేస్తే మనం చాలా ఇంకా పెనిట్రేషన్ అండర్ పెనిట్రేషన్లో ఉన్నాం. సో మన పెనిట్రేషన్ పెంచాలి, మీలాంటి యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే డెఫినెట్గా యూనో అట్రాక్టివ్గా ఉండాలి. జియో ప్లాట్ఫామ్స్ డిజిటల్గా ఉండాలి, టెక్ బేస్డ్గా ఉండాలి, లో కాస్ట్లో ఉండాలి. ఈవెన్ స్మాల్ అమౌంట్స్ 500 రూపాయలు ఎస్ఐపి చేయొచ్చని వాళ్ళు ఇనిషియేట్ చేస్తారని మనం వింటున్నాం దాని గురించి. ఇవన్నీ ప్లాన్స్ చూసుకుంటే, స్ట్రాటజీ చూసుకుంటే వాళ్ళది డెఫినెట్గా హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఇది. సో హిట్ అవుతుంది. అండ్ ఇంకా మీరు అన్నట్లుగా యంగర్ జనరేషన్ కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో, మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా గ్రో అని, తర్వాత జీరోదా అని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును, ప్లాట్ఫామ్స్. దాంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఎన్రోల్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం. సో దాంట్లో పొరపాట్లు చేస్తున్నారు, వేరే సంగతి అది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి విత్డ్రా చేసేసి అలా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ దే ఆర్ లెర్నింగ్ అలా అనుకోవచ్చు. అట్లీస్ట్ ఒక స్టెప్ అయితే వేశారు. ఎగ్జాక్ట్గా. సో అలాంటి యూత్ని యంగర్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం కోసం జియో ప్లాట్ఫామ్ డెఫినెట్గా చాలా మంచి ఇనిషియేటివ్. బ్లాక్ రాక్ కూడా గ్లోబలీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు వాడి స్టాక్ పీకింగ్, అంటే ఏ స్టాక్స్ ఏ ఫండ్స్లో ఏ స్టాక్స్ ఉండాలి, ఏ స్టాక్స్ ఉంటే రిటర్న్స్ బాగా వస్తాయి, అవన్నీ కూడా వాళ్ళు అల్గోరిథం బేస్డ్గా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ ఓన్ పేటెంటెడ్ సాఫ్ట్వేర్ అలాడిన్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, అది వాళ్ళు వాడతారు. అది వాడితే అంటే డెఫినెట్గా అంటే నార్మల్గా మనం వాడే సాఫ్ట్వేర్ కంటే దాని నా ఉద్దేశంలో అది 10 or 50 times ఇంకా యాక్యురేట్ ఉంటుంది, ఐడెంటిఫై చేయగలుగుతూ మంచి స్టాక్స్ని. సో అన్ని విధాలు చూసుకుంటే ఇన్వెస్టర్కి లాభమే అనుకోవచ్చు మన జియో బ్లాక్ రాక్ జర్నీ. బ్లాక్ రాక్తో కొలాబరేట్ అవుతుంది కాబట్టి మనం ఇంకా పర్ఫెక్ట్గా మీరు అన్నట్టు అక్యురేట్ స్టాక్స్ చూసుకోవచ్చు, ఫండ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అక్యురేట్గా చూసుకోవచ్చు అంటారు. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.